న్యాయాధిపతులు అయిపోయిందా? న్యాయాధిపతులు ఇంకా ఉన్నారా? మనం ధ్యానించుకోబోయే దాంట్లో ఉన్నారు. ఇంకెవరున్నారు? మనం ధ్యానించుకోవాల్సిన న్యాయాధిపతులు ఇంకెవరున్నారు? న్యాయాధిపతుల్లో చివరెవరు? సమూయేలు. అర్థమైందండి? న్యాయాధిపతుల్లో చివరి న్యాయాధిపతి సమూయేలు అన్నమాట. కాబట్టి సమూయేలు తర్వాత దగ్గర నుంచి రాజుల కాలం మొదలవుతుంది, అంతే కదండి. కాబట్టి సమూయేలు మొదటి గ్రంథంలో నుంచి మొదలు పెడదాం. సమూయేలు అనే పేరుకి అర్థం ఏంటి? దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకొనుట అని అర్థం. ఏంటండి సమూయేలు అని అంటే అర్థం ఏంటి? దేవుని దగ్గర నుంచి అడిగి పొందుకొనుట, అది సమూయేలుకి అర్థం. మొదటి అధ్యాయం మొదటి వచనం. ఎఫ్రాయిము మన్యమందు పట్టణపు వాడు ఒకడుండెను, అతని పేరు ఎల్కానా. ఏంటండి అతని పేరు? అనేక మందికి ఈ యొక్క స్టోరీ తెలిసిందే, అయినప్పటికీ కూడా మనం కొన్ని కొత్త విషయాలు దీంట్లో నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అతడు ఎఫ్రాయిమీయుడైన సువునకు పుట్టిన త్రోహ కుమారుడైన ఎలీహాకును జననమైన యెరోహాము కుమారుడు. అతనికి ఇద్దరు భార్యలుండిరి. ఎల్కానా అనే ఆయనకి ఎంతమంది భార్యలు అంటండి? ఇద్దరు భార్యలు ఉన్నారంట. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. ఒక ఆమె పేరు హన్నా అంట, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి గాని హన్నాకి పిల్లలు లేరు అని ఉంది. అంతేనండి? ఎవరికి పిల్లలు ఉన్నారంట? పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. షిలోహు నందున్న సైన్యములకు అధిపతి యెహోవాకు మొక్కుటకును బలి అర్పించుటకును ఏటేటా తన పట్టణము విడిచి అతడికి పోవుచుండెను. ఇప్పుడు ఎలా ఉండేదంటే అండి, ఇది వరకు ఒక ప్రదేశాన్ని దేవుడు తన కృపను బట్టి ఎన్నుకునేవాడు. ఆ ప్రదేశంలోకి వెళ్ళి అందరూ కూడా దేవుడికి ఆరాధన చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఆ దినాల్లో అప్పుడు ఎక్కడుందండి దేవుడి మందిరం? షీలోహులో దేవుడి మందిరం ఉంది. అక్కడికి పోయి అందరూ కూడా ఆరాధించుకుంటా ఉండేవాళ్ళు. సంవత్సరానికి ఒకసారి ఈ ఎల్కానా అనే అతను తన కుటుంబ సమేతంగా వెళ్ళి అక్కడికి దేవుణ్ణి మొక్కుకొని అక్కడ ఆరాధిస్తా ఉండేవాళ్ళు అనమాట. మొక్కుబళ్ళు చెల్లించుకుంటా ఉండేవాళ్ళు. ఎప్పుడెప్పుడు? ప్రతి సంవత్సరానికి ఒకసారి. ఆ కాలమున ఏలి అనే ఒక దైవజనుడు ఉన్నాడండి ఆ సమయంలో. ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరి కుమారులకు హోఫ్ని ఫీనెహాసులు యెహోవాకు యాజకులుగా, ఏలి అనే ఒక దైవజను యొక్క కుమారులు ఇద్దరు అక్కడ యాజకులుగా అప్పుడు ఉన్నారనమాట ఆ టైంలో. ఇది ఎల్కానా. ఎల్కానా అంటే ఎవరండి? ఆ ఇంటి యొక్క యజమానుడు. తన పేరేంటి? ఎల్కానా. తాను బలి అర్పణ చేసిన నాడు తన భార్య అగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాలు ఇచ్చుచూ వచ్చెను. అంటే ఏం చేస్తున్నాడంట? ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళి బలులు అర్పిస్తా ఉన్నాడు అనమాట. షీలోహులో దేవుడి మందిరం దగ్గరికి వెళ్ళి ఈ ఎల్కానా అనే అతను కుటుంబ సమేతంగా వెళ్ళి అక్కడికి బలి అర్పిస్తా ఉన్నాడు. దేవుడికి ఏదైతే మొక్కుంటా ఉన్నాడో ప్రతి సంవత్సరం బలి అర్పిస్తా ఉన్నాడు. అలా అర్పించేటప్పుడు ఏం చేసేవాడంట? బలి అర్పించిన తర్వాత ఈ పెనిన్నా అనే ఆమెకి ఏం చేసేవాడంట? దాంట్లో నుంచి భాగాలు ఇస్తారు కదా, అవునా? ఆ యొక్క పెనిన్నా అనే తన భార్యకి తన పిల్లలకి కూడా కొంత భాగాన్ని తీసి కొన్ని పాలు ఇస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఏమైంది? హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు ఎన్ని పాలు ఇస్తున్నారంట? పెనిన్నాకి ఎన్ని ఇచ్చాడు? ఒకటి. తన కుమార్తెలకి ఒక్కొక్క పాలు ఇస్తున్నాడు. కానీ హన్నాకి ఎన్ని పాలు ఇస్తున్నారంట? 2 పాలు ఇస్తున్నారంట. ఎందుకని? హన్నా ఎలా ఉందంట? తనకి ప్రియముగా ఉందంట. అవునండి?
ఆమెకి పిల్లలు ఉన్నారు, పెనిన్నాకి పిల్లలు ఉన్నారు, హన్నాకి పిల్లలు లేరు. పిల్లలు లేరు. హన్నాకి పిల్లలు లేరు. అందరూ వినాలండి. కాబట్టి ఇప్పుడు జనరల్గా ఈ లోకంలో పరంగా చూస్తే హన్నాని ప్రియంగా చూస్తారా, పెనిన్నాని ప్రియంగా చూస్తారా? పెనిన్నాని ప్రియంగా చూస్తారు. ఎందుకని? చక్కగా మంచి భార్య, పిల్లలు ఉన్నారు. హన్నాకి చూస్తేనేమో పిల్లలు లేరు. కాకపోతే ఈ లోకంలో ఎలా ఉంటుంది, పిల్లలు లేని వాళ్ళని జనరల్గా కొంతమంది వాక్యానుసారంగా ఉండని వాళ్ళ పరిస్థితులు, కొన్ని కుటుంబాల్లో పిల్లలు లేని భార్యని ఎలా చూస్తారండి? ప్రియంగా చూస్తారా, తక్కువగా చూస్తారా? తక్కువగా చూస్తారు. కానీ ఇక్కడ పెనిన్నా కన్నా హన్నాని ఎలా చూశాడంట తన భర్త? ప్రియముగా ఉందన్న 2 పాలు ఇచ్చేవాడంట. అర్థమవుతుందండి? తర్వాత 2 పాలు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతానము లేకుండా సంతు లేకుండా చేసెను. అంటే గర్భఫలం ఎవరిచ్చే బహుమానం అండి? యెహోవా ఇచ్చే బహుమానం. యెహోవా ఆమెకు పిల్లలను ఇవ్వలేదు కాబట్టి. అవునండి. అంటే ఆ విషయంలో తను చేసిన తప్పేమన్నా ఉందా? తను చేసిన తప్పేమీ లేదు. తన భర్త దాన్ని గమనించాడా లేదా? అర్థం చేసుకున్నాడా లేదా? కాబట్టి తను ప్రియంగా ఎంచుకున్నాడంట. ఎలాగ ప్రియంగా ఎంచుకోగలిగాడండి హన్నాని? పిల్లలు లేని హన్నాని ఎలాగ ప్రియంగా ఎంచుకోగలిగాడు? ఇతరులను ప్రేమించటం అంటే నాకు ఇష్టం బ్రదర్, నాకు ఇష్టం సిస్టర్. ఎందుకని నీకు ఇష్టం? అది యేసయ్యకి ఇష్టం కాబట్టి నాకు కూడా ఇష్టము. అంతేనా? అందరికీ మేలు చేయటం అంటే నాకు ఇష్టం బ్రదర్. ఎందుకని మీకు ఇష్టం అంటే ఏం చెప్తాం? అది యేసయ్యకి ఇష్టం కాబట్టి, మనం ఆయన్ని పోలి జీవించాలి కాబట్టి మనకు కూడా అది ఇష్టము. తండ్రికి మీరు ఇష్టలై ఉండినట్టుగా తండ్రి యొక్క స్వభావం ఏంటంట? విధవరాలని ఇష్టపడటం, అనాథ పిల్లల్ని, తల్లిదండ్రులు లేని వారిని ఇష్టపడటం తండ్రి యొక్క ఇష్టం అన్నమాట. అవునండి. ఇక్కడ ఎల్కానాకి ఏమి ఇష్టం అంట? హన్నా ఎలా ఉందంట ఎల్కానాకి? హన్నా తనకు ప్రియముగానున్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు. కానీ ఈ లోకంలో ఒక విషయం చూస్తే దానికి దీనికి కొంచెం వ్యతిరేకత కనబడుతుంది కదండి. అవునా? ఎంతమంది అలా ఉండటానికి ఇష్టపడుతున్నారు? ఎంతమంది అలా ఉంటున్నారు చెప్పండి. అసలు ఇష్టపడుతున్నారంటే అందరూ ఎత్తుతారు. ఎందుకంటే మేము కూడా అట్లా ఉండాలండి, అవునా, మేము కూడా అలా ఉండాలండి అని అందరూ ఇష్టపడతారు. కాబట్టి ఎంతమంది అలా ఉంటున్నారు? ఎంతమంది అలా ఉంటున్నారు? నేను అదే చెప్తుంది. ఇందాక హన్నాకి పిల్లలు ఉన్నారా లేదా? హన్నాకి పిల్లలు ఉన్నారా లేదా? లేరు. అంటే మీకు వాక్యం తెలుసా లేదా? తెలుసు, వింటున్నారు. దాని ప్రకారంగా నడుచుకోవాల్సి వస్తే అక్కడే చేతులు ఎత్తలేకపోతున్నాం. అవునా? ఇవాళ మనం ఎల్కానా గురించి చదువుతుంటే వాక్యానుసారంగా తండ్రికి ఇష్టడై ఉండేటట్టుగా ఎల్కానా జీవిస్తూ ఉన్నాడనమాట. వివాహమైన ప్రతి ఒక్క ఇంటి యజమానుడు కూడా ఎల్కానా ఆ రీతిగా ఉన్నాడు. మనం ఎలాగున్నాము? ఎల్కానా యొక్క ఉద్దేశం ఆ రీతిగా ఉంది, స్వభావం అలాగుంది, దేవునితో ఆ రీతిగా అంటుకట్టబడి ఉన్నాడు. మనం ఎలాగున్నాము? ఖచ్చితంగా కంపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అవునా కదండి? ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రీతిగా కంపేర్ చేసుకోవాలన్నమాట. హన్నాకి ఎల్కానాకి ఎటువంటి సంబంధం ఉంది? భార్య భర్తలుగా వాళ్ళ మధ్యలో ఉండే సంబంధం ఎలాగుంది? వాళ్ళ స్వభావాలు ఎలాగున్నాయి? వాళ్ళు ఏ రీతిగా కలిసి దేవుడి నామాన్ని మహింపరుస్తున్నారు అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం ఎలాగున్నాము అది తెలుసుకోవటం కోసమే దేవుడు ఇది మనకు రాపిచ్చాడని. వాళ్ళు ఎవరో ఉన్నారండి ఆ దినాల్లో, ఆ స్టోరీ మనం తెలుసుకొని వదిలిపెడితే ఏమన్నా ప్రయోజనం ఉందా? దేవుడు స్టోరీలు అంటే ఎంటర్టైన్మెంట్గా స్టోరీల కోసం ఇది మనకు రాపిస్తాడా దేవుడు? మనం కొన్ని నేర్చుకొని దాని ప్రకారంగా నడుచుకోవాలనే కదా రాపిచ్చాడు. అవునా? కాబట్టి తర్వాత ఏమంటున్నాడు? హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాలు ఇచ్చుచు వచ్చెను. బయట అనేక మంది పిల్లలు లేని వాళ్ళకి అవమానాలు, నిందలు, చిన్న చూపులు, అవునండి, ఇవన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు బయట. ఇప్పుడు వాక్యానుసారంగా దేవుళ్ళు అంటకట్టబడకుండా ఉండే అత్తగారు ఉంటే ఇక కోడలకి పిల్లలు లేరు అనుకోండి, పరిస్థితి ఎలా ఉంటుంది? అవునా? అసలు ఆడపిల్లలు ఉంటేనే అది మాదిరిగా ఉంటుంది. ఇక పిల్లలే లేరంటే ఇంక అంతే సంగతులు. ఎంతమంది క్రైస్తవులు అట్లా ఉండలేదండి? అవునా కదా? ఎంతమంది క్రైస్తవులు అలా ఉండలేదు? గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. దేవుడి పిల్లల్ని ఇవ్వకపోతే వారిని చిన్న చూపు చూసేది ఎంతవరకు కరెక్టు? అవమానంగా చూసేది ఎంతవరకు కరెక్టు? అవునా కదా?
దేవుడి కృపను బట్టి అనేక మంది స్త్రీలు ఇక్కడ ఉన్నారు కాబట్టి చాలా చక్కగా వీళ్ళకి ఉపయోగపడిద్ది అనేది ఉద్దేశం. అంటే కేవలం స్త్రీల గురించే చెప్పేది కాదండి. ఎల్కానా అంటే దాని నుంచి మేము నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉండిద్ది అనమాట. ఆయన కృపను బట్టి దున్నబడిన నేలలో విత్తనాలు పడినట్టుగా మనం దీన్ని కేవలం వినటము తెలుసుకోవటం కాకుండా దాని ప్రకారంగా మనం జీవించేవారుగా ఉండాలండి. అది ఫలించటం అంటే దాని ప్రకారం మనం జీవించేవారుగా ఉండాలి. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచు వచ్చెను. చూసారండి, ఆమెకి హన్నాకి పిల్లలు లేరంటండి. పిల్లలు లేనప్పుడు దేవుడి నామాన్ని మహిమపరచటానికి భర్త ఏం చేస్తా ఉన్నాడు? 2 పాలు తనకి ఇస్తా ఉన్నాడు అనమాట. అంటే కొంచెం ఎక్కువగా ప్రేమించేవాడుగా ఉన్నాడు. అది తండ్రికి ఉండే లక్షణం అనమాట. అవునండి, తండ్రి దేవునికి ఉండే లక్షణం అది. ఆ యొక్క లక్షణాన్ని తనకు అనుపరుస్తూ ఉంటే దేవుని దగ్గరికి రేపు నిత్య జీవానికి కావలసిన బాటను సిద్ధపాటు చేసుకుంటా ఉన్నాడు. కానీ తన వైరి అయిన పెనిన్న ఏం చేస్తా ఉందండి? ఆమె కోపం పుట్టించుచు ఇసుకిస్తా ఉందన్నమాట. అంటే తోడుకోళ్ళు అంటారు చూసారండి, అంతేనా? తోడుకోళ్ళేనా కదా వీళ్ళిద్దరు? అంటే భార్య, 2 భార్యలు ఉన్నారు కదా. ఆ 2 భార్యలు అప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు? వాళ్ళిద్దరు, నీకు పిల్లలు లేరు, నాకు పిల్లలు ఉన్నారని పద్దాకులో ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడైతే అక్కడికి బలులు అర్పించడానికి వెళ్తున్నారో, అర్పించడానికి వెళ్ళిన ప్రతిసారి కూడా అంట ఏం చేస్తున్నట్ట? ఇసుకిచ్చి కోపం పుట్టిస్తా ఉందన్నమాట. అంటే నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరు అని. అంటే ఎదుటి వారికి ఏదైతే కొదువుగా ఉందో దాన్ని పదే పదే ఎత్తి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అవమాన పెట్టడం, అది ఎవరి లక్షణం? అది దేవుడి లక్షణం, అపవాది లక్షణం? అది అపవాది లక్షణం. అది అర్థమైందండి. ఎదుటి వారికి ఏదన్నా కొదువుగా ఉన్నప్పుడు వారి యొక్క దేవుడి మాటలతో ధైర్యపరిచి వాళ్ళని దేవుడిని పోలి ప్రేమించేవారు ఉండాలి, దేవుడి ప్రేమతో. అది దేవుడి లక్షణం. అంతే తప్ప ఎవరికి ఏదైతే లేదో చూసుకొని పదే పదే వాళ్ళకి, ఇప్పుడు ఎదుటి వాళ్ళకి మంచి వస్త్రాలు లేవు అనుకోండి, పద్దాకులు కట్టుకొని వెళ్ళి వాళ్ళ ముందు కొంచెం మనం ఇది చేస్తూ ఉంటే అది దేవుడు మెచ్చుకునే లక్షణమేనా? లేదు. వాళ్ళకి చిన్న ఫ్రిడ్జ్ ఉంది, మనం పెద్ద ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం అనుకోండి, పద్దాకులు వాళ్ళు ఇంటికి వెళ్ళి దాని గురించే మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. అంటే వాళ్ళు బాధపడతా ఉంటారు, వీళ్ళు సంతోషపడతా ఉంటారు. ఈ సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? ఎదుటి వాళ్ళు బాధపడతా ఉంటే వీళ్ళకి సంతోషపడే స్వభావాలు కొంతమందికి ఉంటా ఉంటాయండి. అది వాక్యానుసారం కాదు. అవునా కదండి? వాక్యాన్ని తెలుసుకోవటం మాత్రమే కాకుండా, వినటం మాత్రమే కాకుండా వాక్యాన్ని అనుసరించేవారుగా మనం ఉండాలి. విని విడిచిపెట్టేవారుగా కాకుండా. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె అంటే ఇంకొక బాధ్యత ఉంది కదండి పెనిన్న. ఆమె ప్రతి సంవత్సరం కూడా అదే రీతిగా చేయటం వల్ల ఏం చేస్తుందంటే చాలా బాధ కలిగి కోపం పుట్టి ఏం చేయకుండా ఉంటుంది? భోజనం చేయకుండా ఉంటుంది అనమాట ప్రతి సంవత్సరం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచు వచ్చెను. ఏమంటున్నాడండి భర్త ఇక్కడ? అందరు భర్తలు ఇలాగే ఉంటున్నారు ఈ దినాల్లో. పిల్లలు లేని భార్యను చూసి ఏమంటున్నాడంట? ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? అవునా? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అని తన భార్యని ఏ రీతిగా ధైర్యపరుస్తున్నాడో చూడండి. ఇందాక పెనిన్న ఏం చేసిందండి హన్నా దగ్గర? దేవుడి మాటలతో ధైర్యపరిచిందా? దేవుడి ప్రేమను చూపించిందా? ఏమంటుంది? నాకు పిల్లలు ఉన్నారు, నీకు పిల్లలు లేరని ప్రతిసారి కూడా ఆమెని ఏదైతే కొద్దువుగా ఉందో తన జీవితంలో పదే పదే ఆ విషయాన్ని ఎత్తి తనని బాధపరుస్తూ ఉంది, విసికిస్తూ ఉంది, కోపపడేలాగా చేస్తూ ఉందన్నమాట. అవునా? తన భర్త ఏ రీతిగా చేస్తున్నాడండి? ఏమంటున్నాడు? నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. అవునా? దేవుడు అయిపోతే పిల్లల్ని తనేం చేసిద్ది? అది తన భర్త అర్థం చేసుకున్నాడా లేదా?
తన భర్త అర్థం చేసుకొని తను బాధపడేదిగా కాకుండా తను ధైర్యపరిచే రీతిగా మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్తా ఉన్నాడు అనమాట. దేవుడి ప్రేమను దేవుని యొక్క మాటలతో బలపరుస్తా ఉన్న తనని. బాధపడబాక, దేవుడు గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. పిల్లల్ని ఇస్తే తన నామ మహిమ కొరకు ఏ రీతిగా పెంచాలో మానవలాగా మనం తెలుసుకుని ఆ రీతిగా పెంచుతాం. ఆయన పిల్లల్ని ఇవ్వలేకపోతే మన ఇరువురు కలిసి ఏ రీతిగా దేవుడి నామాన్ని మహింపరచాలో ఆ రీతిగా ఆయన యందు ఆనందించుకుంటా మనం ఆయన్ని మహిమపరుస్తాం. ముందుకు సాగిపోయేవారిగా ఉండాలని తన యొక్క భార్యను ధైర్యపరుస్తూ ఉన్నారండి. అంతే తప్ప ఈ లోకస్తులు అనేక మంది చేసేటట్టుగా పిల్లలు లేని వారిని అవమానపరిచేటట్టుగా 2 భార్యలు ఉండేటప్పుడు ఆ దినాల్లో అంటే దేవుడు యాక్సెప్ట్ చేసేది, కానీ ఈ దినాల్లో బహుభార్యలను దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా? అది వాక్యానుసారం కాదు. ఒక భార్య బతికుండగా ఇంకొక భార్యను చేసుకోవటం అనేది వాక్యానుసారం కాదు. కాబట్టి ఈమె రెండో ఆయన్ని చిన్న చూపు చూసేది కాకుండా రెండో ఆమెని చక్కగా దేవుడి ప్రేమతో ప్రేమించేవాడిగా ఉన్నట్టుగా తన భర్తను మనం చూస్తూ ఉన్నాం. అంటే పరిస్థితి అదే ఉండాల్సిన అవసరం లేదండి. పరిస్థితులు ఇంకొక రీతిగా ఉన్నప్పటికీ కూడా భార్య యందు తన భర్త ఏ రీతిగా ప్రేమ కలిగి ఉండాలి అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలన్నమాట. అక్కడున్న పరిస్థితిని బట్టి రాశారండి ఇది. పరిస్థితులు మారినప్పటికీ కూడా భార్య భర్తల మధ్యలో ఉండే సహవాసం ఏ రీతిగా ఉండాలి, ఇంటి యజమానుడు దేవునితో ఎలాంటి బలంగా నాటబడి ఉండాలి అనేది మనం తెలుసుకునేవారుగా ఉండాలి. తర్వాత ఏమంటున్నారు? షిలోహ్ అంటే ఏంటి? దేవుని మందిరం ఉండే ప్రదేశము. అవునా? వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలి అంటే ఎవరు? ఆ టైంలో అక్కడ ఉండే ఒక దైవజనుడు అనమాట. అవునా? వీరు అక్కడ ఏటేటా బలి అర్పించడానికి వెళ్తా ఉన్నారు కాబట్టి షిలోహులోకి అక్కడికి వెళ్ళినప్పుడు జరుగుతున్నది అనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైతే తన వైరి ఇట్లాగా అవమానపరుస్తూ ఉందో, అంతేనా, పెనిన్న అవమానపరుస్తూ ఉన్నప్పుడు తన భర్త తనని ధైర్యపరుస్తూ ఉన్నాడు దేవుడు మాటలు చెప్పి. ఆ ప్రదేశంలో ఉన్నప్పుడంతా వాళ్ళు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా అక్కడంట ఆ యొక్క దైవజనుడు కూర్చుని ఉన్నాడంట మందిరంలో. ఏమక్క మందిరంలోకి వెళ్ళి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు ఏం చేస్తున్నట్టండి? బహు దుఃఖాక్రాంతురాలై అంట దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయుచు బహుగా ఏడుస్తా ఉందన్నమాట. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నదికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకునేను. ప్రార్థన చేయుచుండగా ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఆమె ఏమని ప్రార్థన చేస్తా ఉందండి? నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉంది. ఈ అంశాన్ని ఈ లైన్ పట్టుకొని మగపిల్లోని హన్నా అడిగింది కాబట్టి మనం కూడా మగపిల్లోని అడగటంలో తప్పేమీ లేదు అని అనేక మంది ఆ సందర్భాన్ని ముందు పెట్టుకొని మగపిల్లోని దేవా అని ప్రార్థన చేస్తూ ఉంటారన్నమాట. దేవునిలో అంటుకట్టబడి ఉండేవాళ్ళు దేవుని పాదాల చెంత దగ్గరకు వచ్చేటప్పుడు కండిషన్తో సబ్మిషన్ ఉండదు. ఎప్పుడైనా వితౌట్ కండిషన్ అంటే ఇలాగ చేస్తే నేను నీకు ఇలాగ సబ్మిట్ చేసుకుంటానంటే అదొక సబ్మిషనే కాదు. నాకు ఫలానా వాళ్ళు నువ్వు ఫలానాది చెయ్యి అనే చెప్పి మనం ఎప్పుడు కూడా కండిషన్స్ దేవుడి దగ్గర పెట్టకూడదు. ఆమెకున్న ఉద్దేశం ఏంటంటే దేవుడి నామాన్ని మరింతగా మహిమపరచాలి. అర్థమవుతుందండి? అదే మగపిల్లోని అడిగినప్పుడు ఏంటంటే తన పరిచర్య నిమిత్తము తన సేవ చేయటం కోసం అర్పించుకోవటం కోసం మగపిల్లోని అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అడిగిన యొక్క ఉద్దేశం వెనకాల ఉన్న భావం అదనమాట. ఏమని అడుగుతుంది? ఎవరిని ఇవ్వాలంట? మగపిల్లోని ఇచ్చినట్లయితే ఏం చేసిద్దంట? మిగతా వాళ్ళ మధ్యలో నిందను బాగొట్టుకుంటాను ఏమో నచ్చినట్టుగా పెంచాలనేది ఏం ఉద్దేశమా? ఏమంటుంది?
సంసోన్ని ఇచ్చేటప్పుడు తన యొక్క దేవదూతను పంపించి దేవుడు మాట్లాడాడు మానవతో, అంటే తన యొక్క భార్యతో మాట్లాడాడు. అవునా? ఏమని మాట్లాడాడు? నీకు కుమారుణ్ణి ఇస్తాను, వాడు బతికినంత కాలం కూడా మంగళ కత్తి తన దగ్గరకు రాకూడదు. ఇవన్నీ కూడా దేవదూతే చెప్పాడనమాట, ఏ రీతిగా పెంచాలని. ఇక్కడ హన్నానే మాట్లాడుతూ ఉంది, ఏమైంది? నీ సేవకురాలని నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని ఆ ఉద్దేశం కొరకు మగపిల్లని అడుగుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నామండి. అంతేనండి. అంతే తప్ప ఇక్కడ అత్త దగ్గర నుంచి తప్పించుకోవటానికో భర్త దగ్గర నుంచి తప్పించుకోవటానికో మగపిల్లని అడుగుతున్నట్టుగా ఏమీ లేదు. కాబట్టి ఈ యొక్క లైన్ తీసుకొని పిక్ చేసుకొని మనం హన్నా అడిగింది కాబట్టి మనం కూడా మగపిల్లని అడగటంలో తప్పు లేదని చెప్పి అడగచ్చా, అడగకూడదా? ఆయన ఎవరిని ఇవ్వటానికి ఇష్టపడ్డాడో, ఏ రీతిగా వారిని పెంచటానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడో ఆ రీతిగా పెంచటానికి మనం సిద్ధపాటు అయి ఉండాలి. అర్థమవుతుందండి? నాకు పలానా గిఫ్ట్ తీసుకురండి మీరు అని చెప్తారా? గర్భఫలం దేవుడిచ్చు బహుమానం. పలానా రేపు మాకు పుట్టినరోజు అండి, ప్రేయర్ పెట్టుకుంటున్నాం, పలానా గిఫ్ట్ తీసుకురండి రేపు వచ్చేటప్పుడు మాకు అని చెప్తామా? అది ఎంత అవమానకరం అసలు. అంతేనా? దేవా నాకు పలానా వాళ్ళు, నీవు దేవా పలానా వాళ్ళు, ఇంక సబ్మిషన్ ఏముంది? పలానా భార్య భర్తలకి ఎవరినైతే ప్రభువా మేము ఎవరిని పొందుకోవటం మీ నామానికి మహిమో, ఏ రీతిగా వాళ్ళని పెంచటం నీ నామానికి మాత్రమో మహిమో ప్రభువా, నీ చిత్తమే నెరవేర్చబడిద్దో వాళ్ళ ద్వారా వారినే ఇవ్వమని కోరుకోవాలని. దేవుని వాక్యములో నాటబడి ఉండే వాళ్ళు చేసే ప్రార్థన ఈ రీతిగా ఉండాలి తప్ప మగపిల్లలు నీవు ఆడపిల్లలు నీవు, ఒక మగపిల్లని నీవు ఒక ఆడపిల్లలు నీవు, ఇలాంటి ప్రార్థనలు మనం చేయకూడదు. ఎవరైతే మాకెవరు ఉన్నట్టు నువ్వు ఇష్టపడుతున్నావో ప్రభువా నీ నామానికి మహిమ వారినే దయచేయమని ప్రార్థన చేయాలి. ఇద్దరు ఆడపిల్లల్ని ఇస్తే స్వీకరించడానికి ఎంతమంది సిద్ధం ఉన్నారు? ఇంకా మాకేముందండి బ్రదర్, మాకు అయిపోయింది ఆల్రెడీ అని అనుకుంటే కాదు. ఒకవేళ మీకు వచ్చే కోడళ్ళు కావచ్చు, అవునా, లేకపోతే ఇప్పుడు కోడలు కావచ్చు, లేకపోతే మీ కూతురికైనా కావచ్చు. దేవుడి ఇష్టం చొప్పునే మా కుటుంబాల్లో జరగాలి అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. మిగతా వాళ్ళకి చేతులు లేవా? అంటే దీనికి ఎత్తలేదు అని అంటే వేరే దానికి ఎత్తుదామని బ్రదర్, అలా ఉన్నారా? దేవునికే మహిమ కలుగును గాక. అంతేనా? మనమందరం మన బ్రతుకు పుట్టుకైనా మన బ్రతుకైనా మన చావు అయినా ఎవరి చిత్తానుసారంగా ఉండాలి? ఆయన చిత్తానుసారంగానే ఉండాలి. ఆయన నామాన్ని మహిమ పరిచేది మాత్రమే అది అయి ఉండాలి. అంతేనండి. మనం ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి మనం ఏదైనా చేసాము అంటే అది సాహసమే, దేవుడికి విరుద్ధంగా చేస్తున్నట్టే మనం. అవునా? ఆయన మాట ప్రకారంగా జీవించకపోతే మనకి విరోధిగా ఎవరుంటారు? దేవుడే మనకి విరోధిగా ఉంటారు. అప్పుడు మనకి గెలుపు ఉంటుందా? ఇక జయం అనేది మన జీవితంలో ఉండదు. కాబట్టి ఆయన కృపను బట్టి మనకి ఇచ్చిన ప్రతి క్షణం కూడా ఆయన నామ మహిమ కొరకు మాత్రమే మనం ఉపయోగించేవారుగా ఉండాలి. తర్వాత ఎలాగనగా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను, పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినబడక ఉండెను గనుక ఏలి ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉండువు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా హన్నా. అదే మాట ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారండి, అక్కడ ఉన్న పాస్టర్ గారు ఎవరైనా చూసి ఎంతవరకు మత్తురాలులాగా ఉంటావు, నీ పక్కన ఉన్న సీసా తీసి పక్కన పెట్టి ఇంకా అని అంటే ఇంకెలా ఉంటుంది పరిస్థితి? అస్సలు ఇంక మామూలుగా ఉంటుందా? అంత మాట అంటారా? ఎట్లా కనపడుతున్నాను నేను అసలు? ఇక ఎప్పుడు కూడా ఇక్కడికి రానే రాను, నా జీవితంలో ఎప్పుడు కూడా మిమ్మల్ని. అంతేనా? మరి ఏమెలా రిసీవ్ చేసుకుంది దాన్ని? ఏమెలా రిసీవ్ చేసుకుంది? అసలు నా భర్తకి ఎలాంటి బాధ ఇంకోటి ఉందేంటి? అసలు పెనిన్నా గురించి ఒకవేళ హన్నా ప్రార్థన చేయాల్సి వస్తే ఏం చేయొచ్చు? పెనిన్నా గురించి హన్నా ప్రార్థన చేయాల్సి వస్తే ఏం చేయొచ్చు? అసలు ఆమె జీవితంలో నవ్వు అనేది ఎప్పుడు అంతేనా ఉండేది ప్రార్థన? ఎలా ఉండదు? వాక్యంలో అంటికట్టబడి లేకపోతే కాళ్ళు ఇరిగిపోవాలి, చేతులు ఇరిగిపోవాలి. నవ్వు అనేది ఆమె జీవితం నాకు ఎప్పుడు ఉండకూడదు. ఆ మిగతా జీవితం మొత్తం మీకు ఇట్లాంటి అవమానాలు నిందలు ఎదుర్కోవాలి, ఇంతే ఉండిద్ది. అవునా?
వాక్యంలో నాటబడి ఉండేవాళ్ళు చేస్తే ప్రార్థన ఎలా ఉంటుంది? ప్రభువా నీతో బలంగా అంటుకట్టుబడి ఉండాలి, అనేక మందికి నీ ప్రేమని కనపరిచేలాగా ఉండాలి అని అనుకుంటారు. ఏంటి అసలు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది అనుకుంటారు, అసలు నేను ఇంత మంచిదాన్ని కదా, నాకేంటి ఇలాంటి భర్తనిచ్చాడు దేవుడు, అసలు ఇలాంటి భర్తనిచ్చాడు ఏంటి, నేను ఇంత మంచిదాన్ని అయితే. కొంతమంది భర్తలు అనుకుంటారు, అసలు ఇట్లాంటి దాన్ని ఇచ్చాడు ఏంటి నాకు భార్యగా దేవుడు. ఎక్కడో పొరపాటు జరిగిపోయింది, సరిదిద్దుకోదాం, చేసేదే ఉంది, కొనసాగిపోవటమే అనుకుంటారా? దేవుడికి తెలియదు ఎట్లాంటి వాళ్ళని ఇవ్వాలా. ఆ చాకుని సానబట్టాలంటే ఆ ఆకురాయే కావాలి. ఎందుకు? పేపర్తో నీట్గా నిదానంగా రుద్దచ్చు కదా. అట్లా రుద్దితే సాన వచ్చే చాకిది కాదు. ఈ చాకు అలా రుద్దితే సాన వచ్చేది కాదు. కాబట్టి ఆ ఆకురాయిని నోరు తీసి మాట్లాడాలండి, ఆకురాయిని వాడుతున్నాడు దేవుడు. అట్ ద సేమ్ టైం యువతలే అని కాదండి, అవతల కూడా అంతే. అవసరం కాబట్టే దేవుడు వాడుతూ ఉన్నాడు. తన స్వరూపంలోకి తన పోలిక చొప్పున రావటం కోసం, తను అనుకునే ఆకారంలోకి మనం రావటం కోసం దేవుడు ఉపయోగిస్తూ ఉన్నాడు అనమాట. అంటే వాళ్ళ వల్ల మేలా కాదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు పెళ్ళిన ఏమన్నా అట్లా అవమానపరచకపోతే, లేకపోతే అట్లా కోపించకపోతే ఏమో దేవుడి మందిరంలోకి వచ్చిండేదా? నాకు తెలిసి బహుశా నేను చదువుతున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, దేవుడు అక్కడ కూర్చొని వచ్చిద్ది హన్నా వచ్చిద్ది, అవునా, అక్కడ కూర్చొని హన్నా వచ్చిద్ది, ఇట్లా రావాలి. తెలియదు, హన్నాకు తెలియదు, పెళ్ళినాకు కూడా తెలియదు. తర్వాత పరిస్థితి ఇప్పుడు వీళ్ళు ఏటేటా ఇట్లా ఉండేటప్పుడు, పిల్లలు లేనప్పుడు అక్కడ ఉన్నాం, కానీ వీళ్ళకి తర్వాత విషయం తెలిసిద్దా? ఏమో తర్వాత నన్ను అవమానపరిచిద్ది, అవమానపరిచిన తర్వాత నేను బాగా బాధపడతా ఉంటాను, తర్వాత నా భర్త నన్ను ఓదారుస్తాడు, తర్వాత నేను దేవుని సన్నిధిలోకి వెళ్తాను, అక్కడ ఒక పాస్టర్ గారు ఉంటారు, నేను దేవుడిని మొర పెట్టుకున్నప్పుడు దేవుడు నా మొరను ఆలకించుతా. ఇది తెలిసిద్దా? తెలీదు. తెలియక వాళ్ళు ఈ పరిస్థితి ఏం నా జీవితం ఎట్లయిపోయిందని అనుకుంటాడు. కానీ దేవుడికి తెలుసా లేదా? నేను అనుకుంటాను, అసలు అదే అనుకున్నా, అసలు అక్కడ ఉండి వెయిట్ చేస్తూ ఉంటాడు, ఏంటి ఇంకా హన్నా వచ్చిద్ది, తర్వాత ఇలా చేసిద్ది, తర్వాత ఇట్లా వెళ్తాడు, తర్వాత సమూయేలు వస్తాడు, సమూయేలు నుంచి ఇట్లా ఉండేది, తర్వాత అదంతా దేవుడికి తెలుసా లేదా అనుకుంటూ ఉంటాడు. నేను అనుకునే చదువుతున్న నాకు ఒకటే గుర్తొచ్చిందని. తర్వాత దీనికి ముందు ఈ గృహానికి అవతల జరుగుతూ ఉండేది ఫస్ట్ ఆరాధన, అవునా, చిన్న పంచలో దీంట్లో సగం ఉండేది. ఆ సగంలో పంచలో జరుగుతూ ఉండేది. ఆ బెదరు అటు ఇటు తిరుగుతూ ఉంటే దేవుడు ఎప్పుడైతే ఎన్నుకుంటాడో, ఎన్నుకున్న తర్వాత ఆ పంచ దగ్గర నుంచి ఇక్కడికి వస్తారు, రావాలి ఇక్కడికి అని చూస్తూ ఉంటారు. కానీ బెదర్కి మిగతా వాళ్ళకి తెలుసా ఆ విషయాలు? తెలియదు, అవునా. దేవుడికి తెలుసా లేదా? చూస్తూ ఉంటాడు. అనుకుంటే ఈయన మన జీవితం ఏంటి ఎట్లా అయిపోయింది, అసలు ఎటు కాకుండా పోతున్నాం మనం, అసలు ఎందుకోసం పుట్టి ఎందుకోసం పెరుగుతున్నాం ఏం అర్థం కావట్లేదు. అంటే బ్రదర్ గురించి కూడా నేనే చెబుతున్నాను అనుకోబాకండి. ఉద్దేశం అట్లా నాకు ఇది చదువుతున్నప్పుడు అనిపించింది అనమాట. అట్లా అనుకున్నారేమో, కానీ దేవుడికి తర్వాత ఇక్కడి నుంచి అక్కడికి వస్తాడు నా కుమారుడు, అవునా. నోరు తెలిసి పాటలు పాడుతుంటే, ప్రార్థిస్తుంటే దేవుడు ఎంతో ఆనందించేవాడిగా ఉంటాడు. ఇక్కడికి వస్తాడని చూస్తూ ఉంటాడు. కానీ అక్కడ ఆ కుటుంబస్తులకు కానీ బ్రదర్కి కానీ ఆ విషయం తెలియదు. తర్వాత కొన్ని దినాలకి ఈ ప్రదేశంలో ద్వారాల వైపు చూస్తూ ఉంటాడు, ఇక్కడికి రావాలి, నా పిల్లలు ఇక్కడికి రావాలి, అవునా, నా సహోదరులు ఇక్కడికి వస్తారు అని చెప్పి దేవుడు చూస్తూ ఉంటాడు. మనకి ఈ విషయాలన్నీ తెలియదండి. ఏంటి ఎట్లా అయిపోయింది, వాళ్ళు వద్దంటున్నారు ఏంటి, అసలు మనకి ఏదో దొరికింది, చిన్న పంచ దొరికింది, ఆ పంచ కూడా వద్దంటున్నారు ఏంటి, అసలు మనకు తర్వాత విషయాలు మనకి తెలీదు. ఏంటి అసలు పెనిన్న ఎట్లా అంటుంది, వచ్చిన ప్రతిసారి అవమానపరుస్తుంది, పిల్లలు అయిపోవటం వల్ల నాకు అసలు చూడు ఎంత దుఃఖం అయిపోయిందో, ఆ భోజనం కూడా చేయలేదంట, అవునా. నువ్వు ఎందుకు వచ్చిన ప్రతిసారి భోజనం చేయకుండా ఉంటున్నావు ఎందుకు అని తన భర్త మాట్లాడుతున్నాడు. అప్పుడు మన ముందు ఉన్న పరిస్థితి చూసి మనం కూడా అట్లాగే అనుకుంటాం, ఏంటి ఆ ఉన్న కొద్ది పంచలో కూడా పెట్టుకోవద్దు అంటున్నారు, అసలు ఏం చేయాలి, పరిస్థితి ఇట్లా అయిపోయింది ఏంటి అని అనుకుంటామంటే దేవుడేమో ఇక్కడికి ఎదురు చూస్తూ ఉంటారు. మొత్తం వస్తారు, నిండిపోయింది ప్రదేశం సరిపోదు, అవునా. ప్రదేశం సరిపోదు, విస్తరింపబడిద్ది. ఇంకా అనేక చోట్ల దీని విత్తనాలు వేస్తూ ఉంటాడు దేవుడి కృపను బట్టి, అవునా. కాబట్టి ఆయన చిత్తానికి మనం తలంచుకోవాలని, ఏదైనా పరిస్థితిని చూసి మనం భయపడేవారుగా ఉండకూడదు, కేవలం ఆయన్ని మాత్రమే చూసేవారు ఉండాలి.
మనకొక్కటేనండి, నేను లైన్ మీద వాక్యాన్ని అనుసరించేవాడిగా ఉన్నాను, నన్ను ముడితే ఆయన కనుగుడ్డుని ముట్టినట్టే. కాబట్టి సమస్తం నీతిమంతుల మేలు కొరకే సమకూడి జరుగుతూ ఉంటాయి. అంతే, పరిస్థితుల వైపు మనం చూసేవారుగా ఉండకూడదండి. కాబట్టి పెనిన్న అట్లా మాట్లాడకపోతే ఏమి ఇక్కడికి వచ్చామా? కాదు. సరే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమంటుంది ఇంకా? అది కాదు, నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదానై ఉన్నాను, నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మని యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నానని చెప్తా ఉందన్నమాట. అదే మాట ఇప్పుడు ఇక్కడ ఉన్న పాస్టర్ గారు ఎవరన్నా అంటే వాళ్ళు లేచి వెళ్ళిపోతారు ఇక రాదు ఇప్పుడు జీవితంలో. అవునా? కాబట్టి రిసీవింగ్ చూడండి ఎట్లా ఉన్నారు. తర్వాత సేవకురాలనైన నన్ను పనికిమాలిన దానిగా ఎంచవద్దు, అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినెను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును గాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనందును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. దేవుణ్ణి ఎప్పుడైతే సంపూర్ణంగా నమ్మి విశ్వసించి ప్రార్థన చేస్తామో తర్వాత ఆ యొక్క భారం మనకు ఉండదండి, ఇంకా తేలిగ్గా ఉంటుంది అనమాట. చాలా మంది చెప్తూ ఉంటారు కదా సాక్ష్యాలు, ఏమంటున్నారు, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతో భారం కలిగి దుఃఖం కలిగి వచ్చానండి కొన్ని పరిస్థితుల దృష్ట్యా, ఇక్కడికి వచ్చిన తర్వాత నా మనసు ఎంతో తేలిగ్గా ఉంది, చక్కగా ఉంది, హాయిగా ఇప్పుడు సంతోషంగా నేను ఉన్నాను అని అంటారు. ఇప్పుడు హన్నాకి ఇప్పుడు దాకా ఎలా ఉందంట? ఎప్పుడైతే దేవుని సన్నిధిలో తన హృదయాన్ని కుమ్మరించుకోక ముందు దాకా ఎలా ఉందంట? భోజనం కూడా చేయకుండా ఉంది, కోపంగా ఉందన్నమాట, తనను ఇసుకిస్తా ఉంది పెనిన. తర్వాత ఇక్కడ ఏమైందంట? తర్వాత నుంచి అంట ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనం చేయించు నాట నుండి దుఃఖముఖిగా ఉండట మానేను. కొంతమంది మనలో ఎలా ఉంటుంది, ప్రార్థన చేస్తాంలే కానీ ఇంకేముంది, ప్రార్థన చేసే ఇంకేందుకు దిగులు పడుతున్నాం, ప్రార్థన చేసేలే కానీ అది ఏమైతే నాకు అర్థం అవట్లేదు. ఏంటంట? ప్రార్థన అయితే చేసేలే కానీ ఏమైద్దో అంటే వీళ్ళు మనసు నెమ్మది పడ్డారా? నమ్మారా? దేవుణ్ణి విశ్వసించారా? విశ్వసించలేదు. నా ప్రార్థనలో విశ్వాసం లేదు. ఇప్పుడు వినను దేవుళ్ళు కూడా ఉన్నారుగా బయట, ఇప్పుడు వినని వారు కూడా ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర మొదలుపెట్టుకునే వాళ్ళు అలాగున్నా పర్వాలేదులే కానీ వినే దేవుడు చూసే దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత అలా నమ్మి విశ్వసించలేకపోతే మనదే తప్పు, మనలోనే లోపం. అవునండి. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలి? హన్నా ప్రార్థన వల్లే నమ్మి విశ్వసించి ప్రార్థించేవారుగా మనం ఉండాలి. కాబట్టి తన మనసుకి నెమ్మది కలిగింది. అప్పటి నుంచి ఇక దుఃఖపడుట మానేను. వేగిరమ లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోనే తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా అంటే ఎవరు? వెరీ గుడ్, భార్య. ఇంకొకరు ఎల్కానా అంటే ఎవరు? అప్పుడెప్పుడు అడుగుతా ఉండాలి, జనరల్గా ఇట్లా అడగరు. యజమానుడు. అవునా? యజమానుడా భర్త? కరెక్ట్గా చెప్పండి నాకు. అదేంది యజమానుడా భర్త? నాకు కరెక్ట్గా చెప్పండి, ముందుకెళ్దాం. రెండు ఒకటే, క్లారిటీగా. ఓకే. అసలు అదే లైన్ లో ఉందా బండి లేదో తెలుసుకోవటం కోసం ఎల్కానా దగ్గర ఆగింది. యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి. చూసారా? నమ్మి విశ్వాసంతో ఎప్పుడైతే దేవుడి దగ్గర మొరపెట్టుకుంటామో మనకి ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని పొందుకునే వారుగా మనం ఉంటాము. నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా ఎన్నిసార్లు ప్రార్థన చేసిన ప్రయోజనం ఉండదు. నమ్మి విశ్వసించి ప్రార్థన చేయాలన్నమాట. ఒక్కసారి దేవుడు పాదాల చెంత అది పెట్టిన తర్వాత మనం ఏమనుకోవాలంట? పొందుకున్నామని అనుకోవాలంట. అంటే పేరుకి పొందుకున్నాం ప్రభా, నీ పాదాల చెంత ఈ మనవులు ఉంచి పొందుకుంటున్నాం ప్రభా, ఆమెన్ అని. ఏమైంది అదే అర్థం అట్లా. ఆల్రెడీ ఏం చేశారంట వీళ్ళు? పెదాలతో పొందుకున్నారంట.
లోపల చూస్తేనేమో ఏమంటున్నారు? ఏమైతే అసలు ప్రార్థన చేసేలే కానీ ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నా. దేనికి? ప్రార్థన చేయించుకోవడానికి. కరెక్ట్గా చెప్పారు ఎవరో కానీ. దేనికంట? ప్రార్థన చేసుకోవటానికి. అటు నుంచి అటు కుదిరితే పెద్ద పాస్టర్ గారు వచ్చారంట గుంటూరుకి, అక్కడ కూడా. అదేనా నమ్మకం విశ్వాసం అంటే? అది కాదు. తన చిత్తానుసారంగా మాత్రమే జీవించాలి అనే ఉద్దేశం ఎవరైతే కలిగి ఉంటారో వారి యొక్క ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకిచ్చి జవాబుని దయచేస్తాడు. గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండునప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితిననుకొని